శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 24 గంటల్లో 1,00,000 మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు భక్తులకు పలు కీలక సూచనలు చేసింది. శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అయ్యప్పను సంక్రాంతి పండుగకు ముందే దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. జ్యోతి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని భావించి చాలా మంది ఇప్పటికే శబరిమల చేరుకుని ఇరుముడులు సమర్పించుకుంటున్నారు. ప్రస్తుతం శబరిమలలో అయ్యప్ప దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 24 గంటల్లో 1,00,000 మంది భక్తులు దర్శించుకుంటున్నారు. సంక్రాంతి రోజున జ్యోతి దర్శనం ఉండడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. దర్శనం కోసం వర్చువల్ బుకింగ్ కూడా ప్రారంభమైంది. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. ఇక మకర జ్యోతి దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తారని, అప్పుడు మరింత కష్టమవుతుందని స్పాట్ బుకింగ్లను రద్దు చేశారు. ఈ నెల 14న 40,000 మందికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తామన్నారు. ఈ నెల 15న మకర సంక్రాంతి రోజు కేవలం 50,000 మందికి మాత్రమే బుకింగ్లు పరిమితం చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అనేక మంది భక్తులకు దర్శనానికి వసతి ఏర్పాటు చేశామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సూచించింది. ఇప్పటికే మకర జ్యోతి దర్శనం కోసం దేశవ్యాప్తంగా భక్తులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు.